వాడు ఆ మాట అన్న తర్వాత తెల్లారి రాహుల్ గాంధీ కూడా అందుకున్న తర్వాత డెడ్ ఎకానమీ భారత్ది అన్న తర్వాత అదే రోజు IMF 6.4 జీడిపి భారత్ అని చెప్పింది. అంటే మంచిదే. అంటే ఎంత వేస్ట్ ఫెలోస్ ఉన్నా చూడండి. వాడొక వేస్ట్ ఫెలో అంటే ఇక్కడ ఒక వేస్ట్ ఫెలో. వాడి యుద్ధ విమానాలు మనం కొనమని ఖచ్చితంగా చెప్పడం కానివ్వండి, రష్యాతో ఉన్న బంధము ఇదెంత అని 2 అగ్రదేశాలు కలిసిపోయి వాడిని ఎదిరిస్తున్నది కానివ్వండి, అంతకంతకు భారత్ ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా ఎదుగుతుండడం కానివ్వండి, ఆర్థిక శక్తి ఆర్థికంగా సహా అన్ని విధాలుగా ఎదుగుతుండడం కానివ్వండి, ఇవన్నీ సహజంగానే వాడికి మంట పుట్టినాయి. అందుకని పిచ్చెక్కింది వాడికి. ఇక్కడున్నోడికి ఏమైంది, వాడి ఇగో హట్ అయింది. అందులో ఫోన్ కూడా చేస్తలేడు మోదీ. ఏం మాట్లాడతలేడు నోరు తెరిచి. ఫోన్ కూడా చేయలేదు. అందరూ ఫోన్ చేసి అయ్యా అని బతలాడించుకుంటే ఫోన్ కూడా చేయట్లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మౌనం పాటిస్తున్నారు ఆ విషయంలో. ఇదే ప్రశ్నను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ కొన్నిటిని అడిగితే ఏం చెప్పినాయో తెలుసా? భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందని నిజమేనా అని అడిగితే ChatGPT ఏమన్నదో తెలుసా? భారత ఆర్థిక వ్యవస్థ పతనం కాలేదు, అది డైనమిక్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ అన్నది. లేదు భారత్ది డెడ్ ఎకానమీ కాదు, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని గ్రోక్ కూడా అదే అన్నది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది, అత్యంత వేగంగా అని జెమిని అన్నది. మెటా AI అలాగే కోపైలట్ కూడా ఇదే ఆన్సర్ ఇచ్చినాయి. ఇట్లా వాస్తవం ఇట్లా ఉంటే, నిజం ఇట్లా ఉంటే, ఒకడేమో అక్కడ అధికారంలో ఉండి మరొకడు అధికారంలో లేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వాడి దేశం పరి వాడు తీసుకుంటున్నాడు. చెప్పిన కదా వీడు ఇట్లనే పిచ్చిగా, ఇంత పిచ్చి అధ్యక్షుడు అసలు అమెరికా చరిత్రలోనే లేడు. ట్రంప్ వాడు యుద్ధాలకు వ్యతిరేకం, వాడు భారత్తో మంచిగానే ఉంటున్నాడు కదా అని భారతీయులు కూడా కోరుకున్నారు. కానీ అసలు వీడి పిచ్చి చేష్టలకు విసుగొస్తుంది వాళ్ళకు కూడా. అక్కడ ఎప్పుడు టైం వస్తుందో బుద్ధి చెప్దామని చూస్తున్నారు. భారత్లో ఇంకా ఈయనకు, ఈ యువరాజుకు అట్లా ఇంత జరుగుతుంటే మన భారత ప్రధాని మాత్రం మౌనంగా ఉండి అన్ని చూస్తున్నాడు. మరి ఆ మౌనం వెనుక ఎన్ని సమాధానాలు ఉన్నాయో అవతలకు తెలుస్తాయి అనుకుంటా. డెఫినెట్గా ప్రత్యర్థికి అర్థమయ్యే ఉంటాయి. గాలిబ్ అన్నాడు అన్ని శబ్దాలు నిశ్శబ్దం అందుబుట్టే అని. నిజంగా ఈ నిశ్శబ్దం వెనుక ఎన్ని శబ్దాలు వస్తాయో మరి చూడాలి.